ప్రశ్న మాది, జవాబు మీ దగ్గర నుండి ఆశిస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో మా మీద జరిగిన దాడులు కొన్ని సంవత్సరాలుగా మేము అనుభవిస్తూనే ఉన్నాం. పడగొట్టేవాడికి ఇబ్బంది పెట్టేవాడికి, చిన్నోడికి పెద్దోడికి, అయినోడికి కానోడికి అందరికీ కూడా లోకుగా మారింది క్రైస్తవులమైన మేం కాదా? ఒక రోజులో తేల్చేసిన కేసులు ఉన్నాయి, ఒక వారంలో తేల్చేసిన కేసులు ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసులో ఇప్పటికీ క్లారిటీ లేదు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ గాయాలు పడిపోతే కలిగాయా, కావాలని కలిగించినవా, దాన్ని బయటపెట్టలేదు. ఆ మరణాన్ని కూడా ఎవడి ప్రయోజనానికి వాడుకుంటూ క్రైస్తవ్యం మీద, క్రైస్తవ విశ్వాసం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం ఇంత దారుణాతి దారుణంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వం కట్టడి చేయలేకపోవడం బాధగా. రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వాడి మీద రాజమండ్రి ఎస్పీ గారు ఏం చర్యలు తీసుకున్నారు? ఏ వ్యక్తులైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించరు, కానీ క్రైస్తవుల్ని అరెస్టు చేస్తారు. క్రైస్తవులు నోళ్లు నొక్కేటటువంటి ప్రయత్నం చేసే దిశగా నోటీసులు ఇస్తారు. అంటే మా గ్రంథాలు కాలుస్తారు, మా గుడులు పడగొడతారు, ఆ ప్రాణాలు తీసేటటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మా ప్రాణాలంటే కసిగా చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మా శిలువల్ని కోలద్రోయండి అని చెప్పి ప్రేరేపించినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాం కదా, మరి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? న్యాయం చేసే ప్రభుత్వాలు 10 కాలాలు సుస్థిరంగా ఉంటాయి, కానీ అన్యాయం చేసేటటువంటి రాజైనా ప్రభుత్వాలైనా న్యాయానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే. ఈరోజు ఒక విషయం మీద రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, నా ఒక్కడి భావన కాదు, కోట్లల్లో ఉన్న క్రైస్తవుల యొక్క ఆవేదన. వాళ్ళందరూ స్పందిస్తే ఏ విధంగా ఉంటుందో వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనకు సంబంధించినటువంటి మాటను ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న మాది, జవాబు మీ దగ్గర నుండి ఆశిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిర్వర్తిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి క్రైస్తవులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా మనస్సులో చెప్పుకోలేనంత విస్తారమైనటువంటి బాధ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండే కాదు, అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడైనా, అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పటికైనా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతి ప్రభుత్వంలో క్రైస్తవుల పాత్ర చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. అని ఈ తెలుగు రాష్ట్రాల్లో మా మీద జరిగినన్ని దాడులు, క్రైస్తవ మందిరాల మీద జరిగినన్ని దాడులు, క్రైస్తవ బోధకుల మీద జరిగినన్ని దాడులు, క్రైస్తవ విశ్వాసుల మీద జరిగినన్ని దాడులు, దళితుల్ని వెలివేతకు గురి చేసినంత దౌర్భాగ్యకరమైనటువంటి దుస్థితి కొన్ని సంవత్సరాలుగా మేము అనుభవిస్తూనే ఉన్నాం. కొడితే కొట్టించుకుంటున్నాం, పడగొడితే పడగొట్టించుకుంటున్నాం. పడగొట్టేవాడికి ఇబ్బంది పెట్టేవాడికి, చిన్నోడికి పెద్దోడికి, అయినోడికి కానోడికి అందరికీ కూడా లోకుగా మారింది క్రైస్తవులమైన మేం కాదా? నేను ప్రభుత్వాల్ని అడుగుతున్నాను, చట్ట పరిధిలో ఉన్నటువంటి అధికారుల్ని అడుగుతున్నాను, పెద్దలుగా ఉన్నటువంటి వారిని అడుగుతున్నాను, క్రైస్తవులు తెలుగు 2 రాష్ట్రాల్లో చేసిన తప్పేంటి? మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆ డెత్ ఎంత మిస్టరీగా ఉంది. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఎన్నో కేసుల్ని ట్యాకప్ చేసి ఒక రోజులో తేల్చేసిన కేసులు ఉన్నాయి, ఒక వారంలో తేల్చేసిన కేసులు ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసులో ఇప్పటికీ క్లారిటీ లేదు. క్రైస్తవులు రేట్ చేస్తున్నటువంటి ప్రశ్నలకి పోలీసు వారి దగ్గర నుండి సరైనటువంటి జవాబు లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టలేదు. ఏ టైంకి ఆయన చనిపోయాడో అది చెప్పలేదు. ఉన్న గాయాలు స్వతహాగా
పడిపోవడం వల్ల ఏర్పడిన గాయాలా? మీరు చెప్తున్నట్టుగా పడిపోయారని మీరు చెప్తున్నారు కాబట్టి మేమైతే పడిపోయారు అని మేము అనుకోవట్లేదు. పోలీసు వారు పడిపోయారు అని నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి ఆ నిర్ధారణకు సంబంధించి మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ గాయాలు పడిపోతే కలిగాయా, కావాలని కలిగించినవా, దాన్ని బయట పెట్టలేదు. ఇంత భావోద్వేగానికి గురి చేసినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తెలుగు రాష్ట్రాల్ని ఉలిక్కి పడేలాగా చేస్తే ఇప్పటికీ ఆ విషయం మీద క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోగా క్రైస్తవులమైన మా మనోభావాలు గాయపడే విధంగా, కించపరచబడే విధంగా మా మనోభావాలతో సోషల్ మీడియాలో, అదే విధంగా టీవీ ఛానళ్లలో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. జరిగింది ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన. ఆ ఘటన మీద యావత్ క్రైస్తవ ప్రపంచం కృంగి శోకంలో ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆ మరణాన్ని కూడా ఎవడి ప్రయోజనానికి వాడుకుంటూ క్రైస్తవ్యం మీద, క్రైస్తవ విశ్వాసం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం ఇంత దారుణాతి దారుణంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వం కట్టడి చేయలేకపోవడం బాధగా ఉంది. అధికారులు కట్టడి చేయలేకపోవడం బాధగా ఉంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు కొన్ని రోజుల క్రిందట రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్, అదేవిధంగా క్రైస్తవ పెద్దలు, అదేవిధంగా క్రైస్తవ సోదరీమణులు, క్రైస్తవులు అనేక మంది ఉవ్వెత్తుని ఎగసిన కెరటంలాగా ఎస్పీ గారిని కలిశారు. యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి, ఎందుకంటే ఆ బొమ్మలో యేసు లేడు కాబట్టి. ఒక మతోన్మాది క్రైస్తవ మనోభావాల్ని ఎంతగా కించపరిచి దిగజార్చి మాట్లాడాడో, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, సోదరుల్లాగా కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మధ్య మతాల చిచ్చు పెట్టి మారణ కోమం సృష్టించేలాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అధికారులకి తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పెద్దలందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తే రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వాడి మీద రాజమండ్రి ఎస్పీ గారు ఏం చర్యలు తీసుకున్నారు? కేసు నమోదు చేశారా? క్రైస్తవులందరూ 40 దినాల ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉంటే పరమ పవిత్రంగా ఎంచేటటువంటి శిలువ ధ్యాన కూడికల్లో పాల్గొని దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటే కోర్టుకి వెళ్ళారా? మాకైతే అక్కలే, వాడు ఫ్రాడ్, వాడు బ్యాడ్, మాకు అక్కర్లే. ఇదేంటి ఎక్కడైనా మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మతోన్మాది శిలువ దగ్గరికి వెళ్ళి ఈ శిలువని ఇక్కడి నుంచి కూల్చేయండి, ఇది దరిద్రం, ఇది దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు వాగి క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతీసి యేసు ప్రభువును గూర్చి, శిలువను గూర్చి వాడు నోటుకొచ్చినట్టుగా వాగి అవమానపరిచి అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెల్లాగా కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి సమాజంలో చిచ్చు రేపి మత విధ్వంసం జరిగే విధంగా ప్రేరేపించేటటువంటి మాటలు అక్కడ మాట్లాడి వెళితే ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి క్రైస్తవ పెద్దలందరూ మీకు రిప్రజెంటేషన్స్ ఇస్తే రాజమండ్రి ఎస్పీ గారు ఏం చర్యలు తీసుకున్నారంటే ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ వేశారా? ఎంత ఆందోళన చేశారు అంటే మా ఆందోళన మీకు పట్టదు, మా బాధ మీకు బాధ కాదు, మా నొప్పి మీకు నొప్పి కాదు, మమ్మల్ని కొట్టినా మీకు పట్టదు, మా మందిరాలు పడగొట్టినా మీకు పట్టదు, మా విశ్వాసాన్ని కూలద్రోయండి అని బహిరంగంగా ప్రకటించినా మీకు పట్టదు, మా మత విశ్వాసాన్ని గురించి బోధించేటటువంటి వారిని బహిరంగంగా చంపండి అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు పోస్టులు పెట్టి సమాజంలో ఒక అభద్రతా భావాన్ని, ఒక అల్లకల్లోలాన్ని సృష్టించేటటువంటి విధంగా ఏ వ్యక్తులైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించరు. కానీ క్రైస్తవుల్ని అరెస్టు చేస్తారు, క్రైస్తవులు నోళ్లు నొక్కేటటువంటి ప్రయత్నం చేసే దిశగా నోటీసులు ఇస్తారు. అంతేకాదు క్రైస్తవ
పాస్టర్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఎంక్వైరీలు చేసేటటువంటి వారినేమో గాలికి వదిలేస్తారు. క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద ఎంక్వైరీలు చేసేటటువంటి వారిని గాలికి వదిలేస్తారు. అసలు తెలుగు 2 రాష్ట్రాల్లో క్రైస్తవునికి భద్రత ఉందా? ఏం చేసిన నేరం ఏంటి? మైనారిటీలకి మనోభావాలు ఉండవా? మెజారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్లో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ జేబు నింపుకోవడం కోసం అమాయకులైనటువంటి హైందవ సోదరులను కొంతమందిని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకు ఉసిగొలుపుతూ ఉంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకుంటారా? ఇలాంటి పరిస్థితి జరుగుతుంది మహాప్రభు అని చెప్పి మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఏ రిప్రజెంటేషన్కి ప్రభుత్వం దగ్గర నుండి, ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి జవాబు ఉంది. మాకు జరిగే న్యాయం ఏది? ప్రభుత్వ అధికారులు న్యాయం చేస్తున్నారా? ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తున్నారా? ఎక్కడ మాకు న్యాయం జరిగేది? ఎక్కడ మాకు న్యాయం జరగట్లేదు, మా సమస్యల్ని పట్టించుకోవట్లేదు, మా మీద దాడి జరిగేటటువంటి వారి మీద చర్యలు తీసుకోవట్లేదు అని ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా మా కంప్లైంట్లన్నీ చెత్తబుట్టలో వేసేస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో ఎవరో ఒక ఆయన రవీంద్రారెడ్డి గారు, మహానుభావుడు, ఆయన హిందూ సంఘాల ఐక్య వేదిక అంట, ఆ అధ్యక్షుడు గారు అజయ్ బాబు గారు చేసిన టీవీ డిబేట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన చలించిపోయినటువంటి వాడై, ఆయన మనోభావాలు దెబ్బతిని అతడు చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి ఈ వ్యాఖ్యలకి నేనెంతో గుండె పగిలి కుసించిపోతున్నానని చెప్పి పోలీసు వారికి హైదరాబాద్లో కంప్లైంట్ పెట్టుకుంటే హుటాహుటిన అజయ్ బాబు గారిని నోటీస్ ఇవ్వకుండా, పోలీసు వారు కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఎక్స్ప్లెనేషన్ అడగకుండా రాత్రికి రాత్రి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరమే వచ్చిందండి. అంటే ప్రభుత్వ అధికారులు చట్ట పరిధిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీ బాధ్యత విషయంలో మీరెంత సమన్యాయం చేసేటటువంటి వ్యక్తులుగా, ప్రజాస్వామ్య దేశంలో ఏ వర్గానికి చెందినటువంటి వారికైనా రాజ్యాంగం కొన్ని హక్కుల్ని కలిగించింది. మెజారిటీలకి ఏ హక్కులు ఉన్నాయో మైనారిటీలకు కూడా హక్కులు ఉన్నాయి. మెజారిటీలే ఈ దేశంలో పౌరులు కాదు, మైనారిటీలు కూడా పౌరులే. వారికి భావస్వేచ్ఛ ప్రకటన ఎంతగా అయితే ఆ హక్కు ఉందో ఇతరులకు కూడా అదే హక్కు ఉంది. భావస్వేచ్ఛ ప్రకటన ఉందని చెప్పి మైనారిటీల మతాన్ని విమర్శించి మెజారిటీల మతాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు. దాన్ని ఎవరు స్వాగతించరు, మేము కూడా ఖండిస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఒకడు యేసు ప్రభుని తిడతాడు, ఇంకొకడు మరియమ్మని తిడతాడు, ఇంకొకడు బైబిల్ని బూతు పుస్తకం అంటాడు, ఇంకొకడు పాస్టర్ల మీద పేడ నీళ్లు జల్లుతాడు, ఇంకొకడు పాస్టర్లని దౌడ మగలగొడుతూ ఉంటాడు. ఇలాగా ఎవరు దాడులు చేస్తున్నారు? ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా హింసింపబడుతున్నది, దూషింపబడుతున్నది, ద్వేషింపబడుతున్నది ఎవరు? క్రైస్తవులు హైందవ సోదరుల్ని ద్వేషిస్తున్నారా? ద్వేషం ఎవరు ప్రారంభించారు? కొంతమంది మతోన్మాదులు కాదా? నిజంగా హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్ అన్నదమ్ముల్లాగా బతికాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డబ్బులు పోగేసుకునే బ్యాచ్లు పోగైన తర్వాత, డబ్బుల కోసం అన్నదమ్ముల్లాగా బతుకుతున్నటువంటి వారి మధ్య చీలికలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి దురహంకార ధోరణికి కొంతమంది అమాయకులైనటువంటి హిందూ సోదరులు ఏ రకంగా మోసగింపబడుతున్నారనేది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా క్రైస్తవులు కానీ, హిందూ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ఆ సందర్భంలో జాతుల మధ్య వివాదాలు ఎక్కడున్నాయి? ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కదా ఈ వివాదాలు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో అంతర్గతంగా చాలా దారుణాతి దారుణంగా చాప కింద నీరులాగా వెళతా ఉందండి. జాతుల మధ్య వివక్షను రేపి, మతాల మధ్య చిచ్చు పెట్టి, గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో అశాంతిని రేకెత్తించేటటువంటి పోగవుతా ఉన్నాయి. అధికారులు దాని మీద దృష్టి పెట్టమని మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. హైందవ సోదరులు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు హిందూ సోదరుడి మీద దాడి చేశాడా? హిందూ పూజారుల మీద దాడి చేశారా? కానీ
మా విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని గురించి మేము సమాజం ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మేము మంచిని చెప్తూ ఉంటే మీరు ఆ మంచికి విరుద్ధంగా మమ్మల్ని కొడతారా? మేమేమైనా తాగుబోతులుగా ఉండండి, తిరుగుబోతులుగా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని మేము ఎవరికైనా బోధలు చేస్తున్నామా? సమాజ శ్రేయస్సులో సమాజ హితం కోరేవారు ఎంత బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారో అంతకంటే బలోపేతమైన బాధ్యతాయుతమైనటువంటి పాత్ర క్రైస్తవుడు పోషిస్తున్నాడే. ఈ దేశ అభివృద్ధిలో క్రైస్తవులమైనటువంటి మా పాత్ర చాలా ప్రత్యేకమైందే. దేశంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారంటే ఎక్కడ చదువుకున్నారు? క్రైస్తవులు పెట్టినటువంటి కాలేజీల్లో కదా చదువుకున్నది మీరు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈ దేశానికి అందించబడ్డాయంటే క్రైస్తవ మిషనరీలు కదా ఆ హాస్పిటల్స్ ని ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది. క్రైస్తవుల ద్వారా ఈ దేశంలో ఎంత గొప్ప సేవ జరుగుతూ ఉంది. అంటే సేవ చేసే వ్యక్తులంటే మీకు పగ, సేవ చేసే వ్యక్తులంటే మీకు ద్వేషమా, వాళ్ళని చంపేయాలన్నంత క్రూరత్వమా? ఇదెక్కడ న్యాయం? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మా మీద ఎటువంటి దాడి జరుగుతూ ఉన్నారో మా మత గ్రంథాల్ని చింపేస్తున్నారండి, మా మత సంబంధమైనటువంటి కరపత్రాల్ని కాళ్ళతో తొక్కుతున్నారండి, నిప్పు పెడుతున్నారండి. ఏ రోజైనా క్రైస్తవుడు హిందూ గ్రంథాలకు సంబంధించినటువంటి పత్రికల్ని కాల్చివేశాడా? విగ్రహాలను ఎప్పుడైనా కూల్చాడా? ఆలోచించండి. భగవద్గీతను ఎప్పుడైనా కాల్చాడా? అంటే మా గ్రంథాలు కాలుస్తారు, మా గుడులు పడగొడతారు, మా మెడలు విరగొడతారు, మా ప్రాణాలు తీసేటటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మా ప్రాణాలంటే కసిగా చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అధికారులైనటువంటి మీ దృష్టికి తీసుకువెళ్తూ ఉంటే మా ఉద్దేశాల్ని, మా భావోద్వేగాల్ని మీరు చెత్తపుట్లో పడేస్తున్నారు. మా గుండెల మండవా? మాకు వేదన కలగదా? మేం బాధపడకూడదా? మేం మాట్లాడకూడదా? మా హక్కుల గురించి తండ్రి పాత్ర పోషించే ప్రభుత్వాలను అడక్క ఇంకెవరిని అడుగుతాం? సమన్యాయాన్ని చేసేటటువంటి అధికారులను అడక్క ఇంకెవరిని అడుగుతాం? ఈరోజు ఆలోచించాలి. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఏ కాజును బట్టి అరెస్ట్ చేశారనేది పోలీసు వారికి తెలుసు, సమాజానికి కూడా తెలుసు. మరి మమ్మల్ని దూషించిన వారి సంగతి ఏంటి? మా మత గ్రంథాల్ని చింపిన వాళ్ళ సంగతి ఏంటి? మా గుడులు పడగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? మా శిలువల్ని కోలద్రోయండి అని చెప్పి ప్రేరేపించినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాం కదా. మరి వాళ్ళ మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఇది వివక్ష కాదా? దీన్ని ఏమంటారు? సమన్యాయం చేయడం అంటారా? ఇది వివక్ష కాదా? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ప్రభుత్వానికి మతం ఉండదు. మాకు తెలిసినంత వరకు ప్రభుత్వానికి ఒకే మతం. రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా రాజనీతిని జరిగించాలి. ఈరోజు ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు పోషించేటటువంటి వ్యక్తులే, రాజ్యాంగబద్ధంగా పదవుల్ని అనుభవించేటటువంటి వ్యక్తులే మతానికి కొమ్ము కాసేటటువంటి విధంగా మాట్లాడితే ఇక రాజ్యాంగ సంబంధమైన నీతికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యక్తులు విలువ ఇస్తారనడానికి నమ్మకమేముంది? పెద్దలు ఆలోచించాలి, సమయస్ఫూర్తితో ఆలోచించాలి, విఘ్నతతో ఆలోచించాలి. మా బాధని మీ గుండెల్లో పెట్టుకుంటారని మీ ముందు మాట్లాడుతున్నాం. మమ్మల్ని అవహేళన చేస్తారనో అవమానిస్తారనో మా బాధని ఈ కాళ్ళ కింద నలుసులాగా చేసి చూస్తారని ఈరోజు ఈ విషయాల గురించి మాట్లాడలేదు. అర్థం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల యొక్క మనోభావాల్ని మీ ముందు పెడుతున్నాం, ప్రభుత్వాల ముందు పెడుతున్నాం, ప్రభుత్వ అధికారుల ముందు పెడుతున్నాం. అందరూ ఈ విషయాల గురించి మీకు చెప్పకపోవచ్చు, కానీ అందరి మనస్సుల్లో ఉన్నది ఒక్కటే. ఎప్పటిదాకా నేను మాట్లాడిన విషయాలే ఉన్నాయి అందరి మనసుల్లో. మమ్మల్ని, మా విశ్వాసాన్ని గౌరవించట్లేదన్న బాధ ఉంది. మా బాధకి పరిష్కారం లేదు అన్న ఆవేదన ఉంది. చట్టాలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అన్న గుండె కోత మా గుండెల్లో అధికంగా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజలందరూ కూడా సమానమైనటువంటి వారు అనేటటువంటి దృక్పథంతో ఉండాలి అనేటటువంటిది మా ఆశ. దయచేసి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకుంటున్నాం, లోకేష్ గారికి విన్నపం చేసుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడి పదవిని చేపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి విన్నపం చేసుకుంటున్నాం. ఈరోజు
మా ఆవేదన ఒకవేళ మీరు అర్థం చేసుకోకపోతే, మాకు న్యాయం చెయ్యాలనేటువంటి ఆలోచన మీ హృదయాల్లో లేకపోతే, కానీ ఒకటి మాత్రం మేము గట్టిగా నమ్మగలం, మీరు మాకు న్యాయం చెయ్యకపోయినా మా దేవుడు న్యాయం చేస్తాడు. ఆ నమ్మకం అయితే మాకుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి మీరు ఖచ్చితంగా మైనారిటీలమైన మా విశ్వాసాల్ని గౌరవిస్తారని, మాకు అండగా ఉంటారని, తండ్రి వంటి ప్రేమను మాకు పంచుతారని, అధికారులు తల్లిలాగా మమ్మల్ని హక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాం. దయతో మా భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసును త్వరితగతిని అందులో ఉన్నటువంటి రహస్యాలను బయట పెట్టండి. మీడియా ఏ విషయాలైతే బయట పెడుతుందో అవి వాస్తవాలు కాదు అనేటటువంటిది మేము గట్టిగా నమ్ముతున్న విషయం. ఇన్వెస్టిగేషన్లో ఏది తేలిందో దాన్ని బయట పెట్టండి. న్యాయం చేయండి, అన్యాయం చేయబాకండి. కానీ న్యాయం చేసే ప్రభుత్వాలు 10 కాలాలు సుస్థిరంగా ఉంటాయి. కానీ అన్యాయం చేసేటటువంటి రాజైనా ప్రభుత్వాలైనా న్యాయానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే. ఇబ్బంది పడతాయి. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యమే ధ్యేయంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారని, కన్న తండ్రి లాంటి ప్రేమ అన్ని వర్గాలకి చూపిస్తారని, సమస్యలు ఎక్కడైతే సృష్టింపబడుతున్నాయో, ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో ఆ సృష్టించేటటువంటి వ్యక్తుల్ని కట్టడి చేసి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ఒక చక్కని అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజల మనస్సులు గెలుచుకుంటారని ఆశిస్తూ, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి అల్లరి మోకల్ని కట్టడి చేస్తారని, అంతేకాదు అజయ్ బాబు గారి యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో, అక్రమ అరెస్ట్, అలాంటి అక్రమమైనటువంటి అరెస్టును నిరసిస్తూ, ఒకవేళ మీరు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం న్యాయబద్ధంగానే న్యాయసమ్మతంగానే అరెస్ట్ చేసామని మీరు చెప్పదలుచుకుంటే మేము కూడా కంప్లైంట్ చేశాం. మా కంప్లైంట్లని పునఃపరిశీలన చేయండి. మా పెద్దలందరూ మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏ వ్యక్తుల్ని కూర్చేదైతే సమాచారం అయితే మీకు అందించారో ఆ వ్యక్తుల యొక్క వీడియోల్ని పరిశీలించండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కొనా చూపించండి. అన్ని వర్గాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయండి. కానీ ఒక వర్గానికి కొమ్ము కాసి మిగిలిన వర్గాలకు అన్యాయం చేయాలనే మనసు అధికారుల్లో కానీ పెద్దల్లో కానీ రాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎంతో విఘ్నత కలిగి పరిపాలన అందించగలిగినటువంటి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి అణగారిన వర్గాల వారముగా ఉన్నటువంటి, బలహీన వర్గాలకు చెందినటువంటి వారంగా ఉన్నటువంటి మా మనోభావాల్ని, మా విశ్వాసాన్ని కాపాడతారని, న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.